నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అయితే స్టూడెంట్స్ ఉంటారు చాలామంది. కెరియర్ ఆప్షన్స్ విషయానికి వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం ఉన్నాం కాబట్టి పర్టికులర్గా ఈ కోర్సెస్ అయితే ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ ఎప్పటికీ స్టేల్ అవ్వవు, ఇది ఎప్పటికీ ఫ్యూచర్ ఉంటుంది. అలాంటి కెరియర్ ఆప్షన్స్ ఏవైనా ఉన్నాయా? తప్పకుండా ఉంటాయమ్మా. అంటే మా ఫ్రెండ్ ఒక అతను ఢిల్లీలో ఉన్నాడు, అతను డిస్కస్ చేస్తుండేవాడు. రెండు ప్రొఫెషన్స్ ఎప్పటికీ పోవని. ఏంటంటే ఒకటి డాబా, ఒకటి బాబా. డాబా బాబా బాబా ఇవేంటో కొత్త కోర్సుల్లో ఉన్నాయి. డాబా అంటే ఏంటంటే ఒక చిన్న రెస్టారెంట్, ఓకే, మామూలుగా ఒక చిన్న ఈటరీ షాప్. ఓకే, అది ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. దాంట్లో ఎక్కువ మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్కువ బిజినెస్ పెట్టుకుంటే, చిన్నగా ఒకటి పెట్టుకుంటే ఓకే, అది ఎప్పటికీ ఇటర్నల్గా నడుస్తూనే ఉంటుంది. రెండోది బాబా. అంటే ఈవెన్ కరోనాలో కూడా వీళ్ళిద్దరు నడిచారు. ఇవి ఎప్పటికి పోనీ. అంటే ఏంటి బాబా అంటే ఈ రెండు ప్రొఫెషన్స్, అంటే ఇలాంటి ప్రొఫెషన్స్ మనం ఏంటా అని ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ప్రొఫెషన్స్ ఎంత వేరీడ్గా ఉంటాయంటే అమ్మా, ఆశ్చర్యపోతాం మనం. నేను ఒకసారి బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్తున్నప్పుడు ఒక ముగ్గురు, నేను ఎక్కే ట్యాక్సీ వాళ్ళు దిగుతున్నారు. వాళ్ళ చేతిలో ఎక్విప్మెంట్ అంతా ఏదో పెద్ద పెద్ద అంతా హంగామాలాగా ఉంది, ఏదో పెద్ద ఫోటో షూట్ చేస్తున్నట్టుగా ఉన్నారు వాళ్ళు. నేను వాళ్ళని అడిగే, ఏంటి మీ ప్రొఫెషన్, ఏం చేస్తారు మీరు అని చెప్పి. అంటే మేము ముగ్గురు ఉన్నాం సార్. ఒకతనేమో కెమెరా ఇచ్చేస్తాడు, ఒకతనేమో స్క్రిప్ట్ రాస్తాడు సార్, ఒకతనేమో వెతుకుతూ ఉంటాడు సార్. ఏం వెతుకుతారు అంటే రకరకాల పక్షులను వెతుకుతారంట వాళ్ళు. అంటే రకరకాల పక్షుల్ని వెతకటం అంటే ఏంటి మీరు చేసేది అంటే, ఆ పక్షి చూడంగానే దాన్ని ఒక ఫోటో తీస్తాడు, దాని సౌండ్ అరుపు ఏదైతే ఉంటుందో దాన్ని రికార్డ్ చేస్తాడు. దాని మీద ఒక స్క్రిప్ట్ లాగా రాసుకుంటాడు. రాసుకుని దాన్ని ఒక డేటా బ్యాంక్ లాగా పెట్టుకుంటాడు. వాళ్ళకి నేను అడిగినప్పుడు ఆ రోజులలో రోజుకి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇన్కమ్ అంట. డైలీ 10,000. ఎక్కడెక్కడ తిరిగారంటే, మా టార్గెట్ మొత్తం వరల్డ్ మొత్తం తిరగాలి సార్, ప్రస్తుతం మేము ఇక్కడ తిరుగుతున్నాం సార్, బెంగళూరు, మైసూర్ చుట్టూ తిరుగుతున్నాం సార్ అన్నారు. అంటే అసలు అట్లాంటి ఒక ప్రొఫెషన్ ఉంటుందా అని నేను ఆశ్చర్యపోయాను. అంటే వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళకి కూడా తెలియదు. మేము ఇది పాస్ ఆన్ చేస్తాం సార్, ఏం జరుగుతుందో నాకు తెలియదు వీటితో అని చెప్పన్నారు. వాళ్ళకి అసలు యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తుందో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు సౌండ్స్ రికార్డ్ చేస్తున్నారు బేసిక్గా చెప్పాలంటే. అంటే నేను అనుకోవటం ఇదంతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా చేస్తున్నారేమో డిఫరెంట్ సౌండ్స్ కోసమని, లేదంటే ఎవరైనా మిమిక్రీ ఆర్టిస్ట్ చేస్తున్నాడా, లేదంటే ఈ మామూలుగా ఈ పక్షుల గురించి రీసెర్చ్ చేసేవాళ్ళు వాళ్ళు చేస్తున్నారా మనకు తెలియదు. బట్ ఇది ఒక ప్రొఫెషన్ అనేది నడుస్తుంది. ఓకే. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, అతను వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్తున్నాడు ఎగ్జాంపుల్. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనం చూస్తే. అతని దగ్గర చాలా మంది ఈ ధాన్యం కొనేవాళ్ళు వస్తారు, వడ్లు కొనేవాళ్ళు వస్తారు. అతని దగ్గర ఒక శాంపుల్ పట్టుకొస్తారు. శాంపుల్ పట్టుకొచ్చి అతనికి ఒక గుప్పెడానికి వడ్లు ఆయన చేతిలో పెడతాడు. ఆయన వడ్లని ఇలా చేతితోటి ఇలా నలుపుతాడు. నలిపి ఇంత రేట్ ఇవ్వచ్చు అని చెప్తాడు. అంటే నేను ఆశ్చర్యపోయి, ఎట్లా చెప్తాడు అంటే, ఆ వడ్లు మిల్లులో వేస్తే ఎంత శాతం బియ్యం వస్తాయి, ఎంత శాతం నూకలు వస్తాయి చెప్తాడు. ఇట్లా పట్టుకుని ఇలా పిండి చెప్పగలుగుతున్నాడు. అంటే అతని ఎక్స్పీరియన్స్ చూస్తే చాలా ఆశ్చర్యం. అతను లక్షలు సంపాదించాడు, ఇంకా సంపాదిస్తూనే ఉన్నాడు. అంటే చాలా మందికి ఏంటంటే ముందే తెలిసిపోతే నష్టం లేకుండా ఉంటుంది కదా. సో అదొక ప్రొఫెషన్ నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఏంటి, ఇంత వెరైటీ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయమ్మా. మ్యూజిక్ ఒక ప్రొఫెషన్, హోటల్ మేనేజ్మెంట్ ఒక ప్రొఫెషన్, ఫుడ్ ఇండస్ట్రీ ఒక ప్రొఫెషన్, కౌన్సిలింగ్ ఒక ప్రొఫెషన్, టీచింగ్ ఒక ప్రొఫెషన్. ఇవన్నీ ఏంటంటే అమ్మా, ఇవన్నీ టైం ప్రూఫ్, ఎప్పటికీ నడిచేవి. హ్యూమన్ ఇంటరాక్షన్ ఉన్న నర్సెస్, డాక్టర్స్, ఈ ప్రొఫెషన్స్ ఎప్పటికీ ఉండే ప్రొఫెషన్స్. ఎంత డెవలప్మెంటు, ఎంత అడ్వాన్స్మెంటు, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా హ్యూమన్ ఇంటరాక్షన్ ఉన్న ఏ ప్రొఫెషన్ అయినా ముందుకు నడుస్తూనే ఉంటుందమ్మా. పిల్లలకి మాట్లాడటం, కౌన్సిల్ చేయటం, ఇది మిషన్ చేయలేదమ్మా. ఇప్పుడు మేము క్లాసులో వెళ్ళంగానే ఒక పిల్లాడు మాట్లాడే పద్ధతి బట్టి వాడు ఇంట్రెస్ట్గా ఉన్నాడా, డిసింట్రెస్టెడ్గా ఉన్నాడా, వాడు బాధగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, ఇది మాకు తెలిసిపోతుందమ్మా. అది మిషన్ చెప్పలేదు కదమ్మా. ఎమోషన్స్ ఎక్కడ చెప్తుంది, చెప్పలేదు. అంటే ఏంటి, ఒక టీచర్ ప్రొఫెషన్ అనేది ఎప్పటికీ ఉండిపోయే ప్రొఫెషన్. టీచర్ ఇచ్చిన లెక్కల్ని ఎవరైనా చేయొచ్చేమో కానీ టీచర్ యొక్క ఇమోషన్ ఎవరు కొట్టలేరు. ఇప్పుడు మేము క్లాస్లో చెప్పే పాఠం యాజ్ ఇట్ ఈజ్ ఎవరన్నా కాపీ కొడితే వాడు మాలాంటి టీచర్ కాలేడు. ఎందుకంటే వాడు ఓన్లీ స్క్రిప్ట్ ఎత్తుకపోతున్నాడు, స్క్రీన్ ప్లే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు తెలియదు. అది మనము ఒక సినిమా యాక్టర్ యాక్ట్ చేసినట్టుగా మనం యాక్ట్ చేయలేము. అన్నీ తెలుస్తాయి, డైలాగ్స్ అన్నీ బట్టి కొడతాం, కానీ ఇది రాదు, ఆ ఎమోషన్ రాదు. సో అలాంటి ఫీల్డ్స్ ఏది వెతుక్కున్నా కూడా ఇవి ఇటర్నల్గా
టైమ్లెస్గా ముందుకెళ్ళిపోతాయమ్మా. ఓకే. సో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అలాంటి ఫీల్డ్ కనుక ప్యాషన్తో కనుక జోడించుకొని సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఆ ఫీల్డ్ అలాగే ఉండిపోతుంది. మనం అలాంటివి సెలెక్ట్ చేసుకోవటమే. మ్మ్. కుకింగ్ అనేది ఒక మేజర్ ప్రొఫెషన్ అమ్మా. అవును. ఎప్పటికీ ఉండిపోయే ఫీల్డ్. ఎన్ని హోటల్స్లో తిన్నా అమ్మ చేతి వంటనే. అవును. సో అక్కడ ఏంటంటే అక్కడ ఇమోషన్ యాడ్ అయ్యి వచ్చింది అక్కడ. సో ఇమోషన్ యాడ్ అయ్యి వచ్చేసరికి ఏంటంటే ఆ టేస్ట్ ఎన్ని లక్షలు పెట్టినా ఆ టేస్ట్ రాదు. అంటే ఏంటి, అక్కడ ఇమోషన్ జోడించుకుని ఉంది అక్కడ. సో అలాంటి ఏ ప్రొఫెషన్ మనం తీసుకున్నా ఎప్పటికీ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం అది. సో అది సెలెక్ట్ చేసుకోవడానికి కొంత మనలో ఆ ప్యాషన్ అనేది జోడించుకోవాలమ్మా. ఇది మనకు కావాల్సిన పాయింట్. అవును, బ్లైండ్ గా ఏదో చేసేస్తామని ఏదో చేసేయకుండా పక్కనోడు ఎవడో చేస్తున్నాడు మనం కూడా అదే చేయాలని కాకుండా, 4 రూపాయలు వస్తాయని ముందు దుంకటం కాకుండా, డబ్బులు అనేవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మనం ఆ ప్రొఫెషన్లో కనుక ఎక్స్పర్ట్ లాగా ముందుకెళ్ళినంత మాత్రానే మనకి డబ్బులు వచ్చేస్తాయి. మనకి ఇనీషియల్గా రాకపోవచ్చు కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆటోమేటికలీ మనీ కమ్స్. మనీ ఈజ్ ఇన్సిడెంటల్, ఇట్ ఈస్ నాట్ ప్రైమరీ. అంటే కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ అవుతుంది. సో ఆ ప్రొఫెషన్ అలా ముందుకు తీసుకెళ్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన పని మనకి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. సో అలాంటి ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవటం. ఇంత వెరైటీ ఆఫ్ ప్రొఫెషన్స్ మన దగ్గర ఉన్నాయి. అవును. అది ఒకే మూస్లో వెళ్ళకుండా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నది మనం ఆలోచించుకోవాలి. దానికోసం కంట్రీ అంతా తిరగాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.